మన విశాఖపట్నం మత్స్యకారులు 40 మంది బోట్లు కాలిపోతే సిటీ అంతా కాలిపోతుంటే ప్రధానమంత్రి పడుకున్నాడా? జీవీఎల్ నరసింహరావు విశాఖపట్నం రాజ్యసభ ఎంపీ ఏం చేస్తున్నాడు? ఏమనంటే రాష్ట్ర గవర్నమెంట్ని తిట్టడం, మన తెలుగు వారిని తిట్టడం. ఒరే మూర్ఖురాలా, నేను ఒకటే అడుగుతున్నా, జీవీఎల్ సిగ్గుందా నీకు, నీ ప్రధానమంత్రికి? మా పోర్ట్లు దోచుకుంటారు మీ గుజరాతీలు వచ్చి, అదానీలు. మా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ను దోచుకుంటారు. ఈ 10 సంవత్సరాల్లో అప్పులతో ఉన్న మా రాష్ట్రం లక్షల కోట్లు దోచుకొని గుజరాత్లో స్టేడియంలు కడతారు, గుజరాత్ను అభివృద్ధి చేసుకుంటారు, మాకు నరకం చూపిస్తారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, స్టీల్ ప్లాంట్ దోచుకున్నారు, నిరుద్యోగులు లక్షల మంది కోట్ల మంది నాశనం అయిపోతుంటే సిగ్గులేదా మీ బీజేపీకి, మీకును మా రాష్ట్రంలో తిరగడానికి? ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుకుంటున్నారు? రే మన తెలుగు సత్తా కనీసం ఒక్కసారైనా ఈ మోదీకి, ఈ బీజేపీకి, ఈ జీవీఎల్ నరసింహరావుకి చూపిద్దాం. మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, నేనున్నాను. ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్, చిత్తుగా బీజేపీని ఓడిద్దాం, బీజేపీ బి పార్టీలు ఓడిద్దాం. మన 15 కోట్ల మంది తెలుగు సత్తా ఈ గుజరాతీలకి చూపిద్దాం. అందరికీ కొత్త బోట్లు కొంటాం, కుటుంబానికి ₹1,00,00,000, 40 కుటుంబాలకి 40 కోట్లు అదనంగా ఇస్తాం, కొత్త బోట్లు కొంటాం. చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోదీకి 1%, ఆ జీవీఎల్ నరసింహరావుకి ఇప్పుడు నేను 6 నెలల తర్వాత చేయబోయేది వాళ్ళే. కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి, నష్టపరిహారం, కొత్త బోట్లు కొనాలి, అందరినీ ఆదుకోవాలి, ప్రధానమంత్రి విశాఖపట్నం టూర్ చేయాలి, లేదా బాయ్కాట్ బీజేపీ అని ఈ వీడియో వైరల్ అయినంత వరకు తెలుగు వారు అందరూ ఏకమైపోతాం. ప్రాణాలు పోతుంటే మా రాష్ట్ర గవర్నమెంట్ని తిడతావా? మా రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా అప్పుడున్న ముఖ్యమంత్రులు తిడతారా? సిగ్గు లేదురా మీకు? బీ కేర్ఫుల్. అదానీని కానీ గుజరాతీస్ కానీ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా చేసేస్తాం. వీడియో అందరికీ షేర్ చేయండి.